5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. అంటే తల్లి గర్భములో మనల్ని రూపిస్తున్నవాడు ఎవరు? అమ్మాయి పుట్టాడా, అబ్బాయి పుట్టిందా? అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడా? అబ్బాయా? అమ్మాయి పుట్టింది. అమ్మాయా? దేవుని వాక్యం అంటుంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని రూపుదిద్దుతుంది ఆయన. నీకు 2 పుట్టినా, 3 పుట్టినా, 4 పుట్టినా, నీ కడుపులో ఉన్న పిండాన్ని రూపుదిద్దుతుంది ఆయన. ఒకవేళ మనుష్య సంబంధంగా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి నువ్వు రూపుదిద్దావా, ఆ దిద్దబడిన వాడు నిన్ను నాశనం చేసే సైకో అవుతాడు. దేవుడు తన చిత్తానుసారముగా సిద్ధపరిచిన దాని విలువ వేరు, దాని ఏర్పాటు వేరు, అది ప్రత్యేకమైంది. ఒకవేళ ఏదో మానవ ప్రయత్నంగా ఏదన్నా ప్రయోగం చేసి సఫలం కావాలన్నా కూడా దేవుడే దాన్ని వర్కౌట్ చేయాలా.